ఖమ్మం, నల్గొండ, వరంగల్ 3 ఉమ్మడి జిల్లాల శాసన మండలి పట్టభద్రుల స్థానానికి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థి అయినటువంటి ఏనుగుల రాకేష్ రెడ్డి గారి గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా సీరియస్గా శ్రమిస్తూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి చాలామందిని బ్లాక్మెయిల్ చేసి చాలామందిని ఇబ్బందులు పెట్టి అనేక రకాలైనటువంటి ఎక్స్టార్షన్ కేసులతోని ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఆయన మీద 56 పైగా కేసులుంటే ఎలక్షన్ అఫిడవిట్ మీరు ఆన్లైన్లో తీసి చూసినట్టయితే దాంట్లో చాలా కేసులు బెదిరింపు కేసులు, బ్లాక్మెయిల్ కేసులు, దందాల కేసులు, వసూళ్ల కేసులు తప్ప ఒక్కటంటే ఒక్కటి తెలంగాణ ప్రజల కోసమో తెలంగాణ ప్రాంతం కోసమో సమాజ శ్రేయస్సు కోసమో పెట్టబడ్డటువంటి కేసు, దానికోసం ఆయన కొట్లాడింది ఒకటి కూడా లేదు. ముఖ్యమైనటువంటి విషయం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం ప్రశ్నిస్తాడు? రేవంత్ రెడ్డి చెప్పులు మోసుడు తప్ప, రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులు ఎత్తుడు తప్ప ఆయన రేవంత్ రెడ్డి మీద మాట్లాడేటువంటి సత్తా ఆయనకు ఉంటుందా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ ఇచ్చి సంవత్సరం లోపలనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. మాట తప్పిన కాంగ్రెస్ను మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేపు గెలిస్తే నిలదీస్తాడా, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే నిలదీస్తాడా? ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉంది. నిన్న క్యాబినెట్ సమావేశం తర్వాత చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం సన్నపట్లకే 500 రూపాయలు కనీస మద్దతు ధర మీద అదనంగా ఇస్తామని చెప్పి ప్రకటించడం అంటే ఇది కాంగ్రెస్ పార్టీ అహంకారానికి, ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గానికి నిదర్శనం. అంటే పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక మాట, అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక మాట మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెంపపెట్టు లాంటి తీర్పు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద ఉంది. గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మరి ఒక బ్రోకరు, జోకరు, ఒక బ్లాక్మెయిలరు, ఒక చీటర్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కాకుండా ఒక ఉన్నత విద్యావంతుడు, అదేవిధంగా ఒక గుణవంతుడు, అదేవిధంగా భాషా పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, సమాజానికి సేవ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నత ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి అటువంటి వ్యక్తికి అవకాశం ఇచ్చి ఒక మంచి మలుపు అవుతుందని చెప్పి కూడా నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే 34 అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుకొని ఉన్నటువంటి ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఈ ఎన్నికల్లో వచ్చే ఫలితం ఖచ్చితంగా డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టించే విధంగా వాళ్ళు మళ్ళీ తప్పులు చేయకుండా ఇచ్చిన మాటలు, హామీలు నిలబెట్టుకునేటట్టుగా వాళ్ళను సెటరేట్ చేసే ఎన్నికగా ఇది చరిత్రలో నిలిచిపోతుంది. కాబట్టి ఈ ఎన్నికల్లో మా అభ్యర్థికి సీరియల్ నెంబర్ 3 దాంట్లో ఫస్ట్ ప్రయారిటీ ఓటు మా అభ్యర్థికి ఇవ్వాల్సిందిగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.